గత వారం రోజుల నుంచి ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని వరికుంటపాడు మండలం పేరు ఏపీ వ్యాప్తంగా మారుమోగుతోంది. జంగంరెడ్డిపల్లిలోని కొండపై మైనింగ్ అనుమతులు రద్దు చేయాలంటూ ప్రజలు చేస్తున్న ఉద్యమమే అందుకు కారణం. ప్రజల అభిమతాన్ని లెక్క చేయకుండా కొందరు చేస్తున్న దోపిడీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా ఇదే వివాదంపై వరికుంటపాడు తహసీల్దార్ కార్యాలయానికి అర్జీలు వెల్లువెత్తాయి. కొండపై మైనింగ్ రద్దు చేయాలని కోరుతూ 85 మంది వ్యక్తిగతంగా తహసీల్దార్కు వినతులు సమర్పించారు. ఆ కొండ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నామని అధికారులకు మొరపెట్టుకున్నారు. తాము శాంతియుతంగా పోరాటాలు చేస్తుంటే అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని అధికారుల వద్ద ప్రజలు వాపోయారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాటం కొనసాగిస్తామని ప్రజలు స్పష్టం చేశారు. మొత్తం 5 గ్రామాల ప్రజలు అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. జంగారెడ్డిపల్లి, భాస్కరాపురం గ్రామాలని మింగైపోతున్నందుకు మేమందరం కలిసి గ్రామస్తులము పార్టీలు, కులాలు, మతాలు ఇవేమీ అనుకోకుండా పోరాటం చేస్తున్నాము. దీన్నేదో రాజకీయ దృష్టిలో చూడకుండా ఎంఆర్ఓ గారు కానీ, మిగిలిన అధికారులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఈ మైనింగ్ని ఆపాలని మేము మా గ్రామస్తుల తరఫున అందరి తరఫున కోరుకుంటున్నాం. కూడా మా ఉప్పులపాడు గ్రామంతా కూడా ఉడికిపోతూ ఉంది. ఈ విషయం మీద పలుమార్లు మన ఎంఆర్ఓ గారిని కలిసాము. మీరు రండి, అర్జీలు ఇవ్వండి అని అంటున్నారే తప్ప మాకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండటం లేదు ఆయన. ఎందుకంటే మమ్మల్ని చూసి మరి ఆయన వెళ్తున్నారో లేకపోతే మమ్మల్ని ఇలా ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నారో మాకు తెలియటం లేదు. ఎందుకంటే ఈరోజు కూడా వచ్చాము, దాదాపు 11:30 గంటలకి వచ్చాము ఇక్కడికి. అప్పటి నుంచి కూడా ఆయన గురించి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము, ఫోన్ కూడా చేస్తున్నాము. మాకు ఫోన్కి కూడా స్పందించలేని పరిస్థితి ఇక్కడ ఉంది. ఏంటంటే ఒక సామాన్యుడికి న్యాయం చేయలేని ఇక్కడ ఈ వరికుంటపాడు తహసీల్దార్ కార్యాలయం నెలకొంది. ఎందుకంటే ఒక సామాన్యుడు ఈరోజు ఇప్పుడు ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక సామాన్యుడు నిలబడలేని పరిస్థితి ఇప్పుడు ఇక్కడ నెలకొందని చెప్పేసి కూడా ఈ సభకు తెలియజేస్తా ఉన్నాం. మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, ఎమ్మెల్యే గారిని కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం, అయ్యా మా బాధలను మీరు వినండి అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. మీరు ఎక్కడో ఉండి మాపై బురద జల్లే కార్యక్రమం అయితే చేయొద్దు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము కూటమి ప్రభుత్వకు చెందిన వాళ్ళం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము కూటమి ప్రభుత్వం నుంచే చెప్తా ఉన్నాం మా బాధలు. ఎందుకంటే మీకు ఓటేసి గెలిపించాం కాబట్టి మమ్మల్ని మీరు గట్టెక్కించాలని కూడా మీరేం చెప్పేసి కూడా మిమ్మల్ని సభావంగా కోరుకుంటా ఉన్నాం. మీకు మా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఇక్కడ మైనింగ్ వద్దు, మా ప్రాణాల ముద్దు. ఎందుకంటే ఒకసారి మైనింగ్ చేస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయి, మేము బ్రతుకు జీవితము కష్టంగా ఉంటుందని గట్టిగా చెప్పినప్పటికి కూడా ఆ రోజు ఉన్నట్టు సబ్ కలెక్టర్ గారు శ్రీపూజ మేడం గారు కూడా మేము గట్టిగా వాదనలు వినిపించినప్పటికి కూడా ఎన్నో అర్జీలు ఇచ్చినప్పటికి కూడా కేవలం ఆమె అధికారులకి ఆ యొక్క చెప్పడం ఏం చెప్పారంటే వాళ్ళకి అనుమతులు వచ్చాయన్నట్టుగా ఆ రోజు తూతు మంత్రంగా ప్రజాప్రవేశం జరిగింది. ఆ రోజు కూడా అర్జీలు ఇవ్వమని ఎవరు కూడా చెప్పలేదు మాకు. మేము తెలుసు ప్రజలందరూ కూడా అమాయకులు కాబట్టి అక్కడ ప్రాంతంలో ఈరోజు ఇంత గట్టిగా ప్రజలు వాదన వినిపిస్తున్నా కూడా అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు కూడా స్వరమెత్తి ఇది వాస్తవ రీతే తెలియజేసే కార్యక్రమం జరగటం లేదు. కాబట్టి ఈరోజు గ్రామ పంచాయతీ నుంచి ప్రజలందరూ కూడా ఏకస్వరంతో వచ్చి అర్జీల రూపంలో మా యొక్క ఆవేదనను, ఆక్రోశనను ఈరోజు ప్రజలు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో కూడా శాంతియుతంగా మేము ధర్నాలు కానీ రాష్ట్రాలు చేయకుండా అదేవిధంగా అడ్డుకట్టడానికి పోలీసుల యంత్రాంగం కూడా అడుగడుగున పోలీసులు ఏదో ఉగ్రవాదుల్లాగా మమ్మల్ని చూస్తూ భయాందోళన గురి చేస్తూ ఈరోజు మా గ్రామాల్లో ఉన్నారు. కర్ఫ్యూ లాంటివి విధించారు. 144 అడిగితే ఉందంటున్నారు, అధికారులు అడిగితే లేదంటున్నారు. ఎక్కడ న్యాయమని ప్రజలందరూ కూడా విస్మయంగా ఉన్నారు. కాబట్టి జిల్లా స్థాయి అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి కొంతమంది వాళ్ళందరూ కూడా దీనికి స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మేము గతంలో అర్జీ ఇచ్చాం, మరొకసారి కూడా అర్జీ ఇస్తాం. పెద్ద మనసు చేసుకొని ఈ మైనింగ్ని పూర్తి స్థాయిలో అనుమతులు రాకుండా చేయాలని ఈ గ్రామ పంచాయతీ తరపున ప్రజలందరి తరపున కోరుకుంటూ సెలవు